హలో అండి, అందరికీ నమస్కారం. మరో నూతన ప్లాన్‌తో ఈ యొక్క వీడియో చేయడం జరుగుతుంది. ఇదొచ్చేసి కమర్షియల్ ప్రాజెక్ట్ అండి. హాస్పిటల్ బిల్డింగ్‌కి సంబంధించి క్లయింట్ వారి యొక్క రిక్వైర్మెంట్ ప్రకారం ప్లాన్ ఇవ్వమని చెప్పి కోరడం జరిగింది. అయితే ఇదొచ్చేసి మనకు డెంటల్ హాస్పిటల్ అండి. 780 ఎస్ఎఫ్టీలో ఈ యొక్క హాస్పిటల్ అనేది డిజైన్ చేయబడ్డది. సుమారు 86 గదాలొస్తుందండి మనకు. పొడవొచ్చేసి 26 ఫీట్ల 6 ఇంచులు, వెడల్పు వచ్చేసి 29 ఫీట్ల 6 ఇంచులు. ఉత్తర ఈశాన్యం, తూర్పు ఈశాన్యంలో మనం ఇక్కడ ఓపెన్ డోర్ అనేది ఇవ్వడం జరిగిందండి. గ్లాస్ డోరు. ఇదొచ్చేసి మనకు రిసెప్షన్ ఇది. రిసెప్షన్ వచ్చేసి 15 ఫీట్ల 6 ఇంచులు, అలాగే 16 ఫీట్లతోని రిసెప్షన్ రావడం జరిగింది. ఈ రిసెప్షన్‌లో ఇది వచ్చేసి రిసెప్షన్ కౌంటర్ అండి మనకు. ఇంకా వుడెన్ బ్యాక్‌గ్రౌండ్ కూడా నీట్‌గా కనిపించేటట్టు రిసెప్షన్ ఇవ్వడం జరిగింది. ఇదొచ్చేసి గ్లాస్ డోర్ అండి. చైర్ 1లోకి వెళ్ళడానికి. పేషెంట్స్ ట్రీట్ చేయడానికి 3 చాంబర్స్ కావాలని చెప్పి డాక్టర్ కోరడం జరిగింది. వారి రిక్వైర్మెంట్ ప్రకారం ఇదొచ్చేసి చైర్ 1 అండి. రిసెప్షన్ నుంచి నేరుగా చైర్ 1లోకి వెళ్ళిపోవచ్చు. అలాగే చైర్ 2 అండి. రిసెప్షన్ నుంచి ఇంకో గ్లాస్ డోర్ ద్వారా ఈ చైర్ 2కి వెళ్ళిపోవచ్చు. ఈ చైర్ 1, చైర్ 2 వచ్చేసి 7 ఫీట్ల 11 ఇంచులు, 12 ఫీట్ల 5 ఇంచులతోని రావడం జరిగిందండి ఇది. ఇదొచ్చేసి కంప్లీట్‌గా ఓపెన్ పార్టిషన్ అండి ఇది. దాని తర్వాత డాక్టర్ రూమ్ అండి. రిసెప్షన్ నుంచి డైరెక్ట్‌గా డాక్టర్ రూమ్‌లోకి వెళ్ళిపోయే విధంగా 12 ఫీట్ల 5 ఇంచులు, 8 ఫీట్ల 8 ఇంచులతోని ఇదొక డాక్టర్ రూమ్ అనేది డిజైన్ చేయబడ్డది. డాక్టర్ టేబుల్, అలాగే సోఫా సెట్, విజిటర్స్ కూర్చోవడానికి 3 చైర్స్ అండి. దాని తర్వాత కామన్ వాష్‌రూమ్ ఒకటి ఉండాలి కాబట్టి వాష్‌రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ వాష్‌రూమ్ వచ్చేసి 4 ఫీట్ల 5 ఇంచులు, 4 ఫీట్ల 8 ఇంచులతో వాష్‌రూమ్ ఇవ్వడం జరిగింది. అయితే ఓపెన్ ఏరియా వాష్‌రూమ్ లోపల 3 ఫీట్ల 8 ఇంచులు, 2 ఫీట్ల 2 ఇంచులతోని రావడం జరిగిందండి. వాష్ బేసిన్, హ్యాండ్ వాష్ చేసుకోవడానికి ఈ విధంగా. దాని తర్వాత చైర్ 3 అండి. చైర్ 3 వచ్చేసి సేమ్ ఇది కూడా 8 ఫీట్ల 8 ఇంచులతోని చైర్ 3 డిజైన్ చేయబడ్డది. అయితే కంప్లీట్‌గా ముగ్గురు పేషెంట్‌లని ఎట్ ఎ టైమ్ ట్రీట్ చేసే విధంగా ఈ యొక్క హాస్పిటల్ అనేది నిర్మాణం చేయబోతున్నారు. చూడొచ్చు మీరు. ఇంత పెద్ద హాస్పిటల్‌కి పూజ రూమ్ కూడా కావాలి కాబట్టి పూజ రూమ్ సెల్ఫ్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. ఇదొచ్చేసి పూజ సెల్ఫ్ మనకు. చూసారు కదండీ! ఇదొచ్చేసి కంప్లీట్ ప్లాన్ అండి. నిర్మాణం ఇది ఒక ఆల్రెడీ ఫ్లోర్ అనేది నిర్మాణం అయింది. ఈ కింద ఈ పార్టిషన్స్ అనేది చేస్తున్నారు. చేసిన తర్వాత కంప్లీట్ వీడియో పోస్ట్ చేయడం జరుగుతుంది. అలాగే మీ రిక్వైర్మెంట్ ప్రకారం ఏదైనా ప్లాన్ కావాల్సిన యెడల మమ్మల్ని సంప్రదించండి. మీ రిక్వైర్మెంట్‌కి తగ్గట్టు అందరూ మెచ్చేటట్టు ఇల్లు అద్భుతంగా ఉండే విధంగా ప్లాన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. థాంక్ యూ.